హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో వంకాయ టమాటా పప్పుని ఎలా టేస్టీగా అండ్ ఈజీగా తయారు చేసుకోవాలనేది మీకు క్లియర్గా చూపిస్తాను. వంట రాని వాళ్ళు, బ్యాచిలర్స్ కూడా చాలా సులువుగా తయారు చేసుకోవచ్చండి. ఈ పప్పుని టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. మనం చాలా రకాల కూరగాయలతో పప్పు చేస్తున్నప్పటికీ కూడా ఇలాగా వంకాయలతో చేసే పప్పు అనేది డిఫరెంట్గా ఉంటుందండి. టేస్ట్ అనేది ముఖ్యంగా అన్ని రకాల రొట్టెల్లోకి బాగుంటుంది. జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు, అలాగే రాగి రొట్టెలు, అన్నంలోకి కూడా బాగుంటుంది. అలాగే చపాతీల్లో కూడా తినచ్చు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా అయితే ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి 100 గ్రాముల కందిపప్పుని తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. 1-2 సార్లు వీలైతే నానబెట్టుకోండి. కందిపప్పుని త్వరగా ఉడికిపోతుంది. ఈ కందిపప్పులోకి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి 5-6 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, అలాగే 3 వంకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేశాను. తెల్ల వంకాయలైనా నల్ల వంకాయలైనా ఏవైనా వాడుకోవచ్చండి. అలాగే 3 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేశాను. ఇప్పుడు 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ పైన కారం వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ చింతపండు కూడా వేసుకోవాలి. ఇందులోకి వాటర్ అనేది చూసి వేసుకోండి. అంటే మనం వేసిన వెజిటబుల్స్ ఇవన్నీ కూడా మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. లేదా మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో దాంతో 2 కప్పుల పైన వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టి 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. పప్పు ఉడికేలోపు పోపు వేసుకుందాము. సో స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ పైన ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ దాకా మినపప్పు, శనగపప్పు, 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, జీలకర్ర, 3-4 ఎండుమిర్చి వేసుకుందాము. అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చాపచ్చగా దంచి యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది. మీకు ఇష్టమైతే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడైతే ఒక చిన్న ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎక్కువ వేసుకోండి, పోపులో చాలా బాగుంటుంది. వీటితో పాటుగా ఒక రెమ్మ కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుంటే బాగుంటుందండి. కొంతమంది పప్పు ఉడికించేటప్పుడే కొత్తిమీర అనేది యాడ్ చేస్తారు. సో ఎక్కడైనా మీరు యూజ్ చేసుకోవచ్చు, పోపులో కానీ లేదా పప్పు ఉడికించేటప్పుడైనా. ఇక్కడ చూస్తున్నారు కదా, 2 నిమిషాల తర్వాత చూస్తే పోపు అంతా కూడా చక్కగా వేగిపోయింది. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాము. ఈలోపు పప్పు కూడా చక్కగా ఉడికిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మూత తీసి చూస్తే ఇలా పలుకుగా ఉడికించానండి నేను కావాలని. మీకు ఇంకా మెత్తగా కావాలనుకుంటే ఇంకొక 2 విజిల్స్ ఉడికించారంటే మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడైతే ఇందులోకి సరిపడా ఉప్పు వేసి బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. అంతేనండి, ఇక్కడ పప్పు రెడీ అయిపోయింది చూడండి. ఇందులోకి పోపు మిశ్రమాన్ని మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకొని చక్కగా కలిపారంటే ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే వంకాయ టమాటా పప్పు రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు కదా. వీలైతే పాత్రలో ఉడికించేట్టుగా చూసుకోండి. కాకపోతే కాస్త ఎక్కువ టైం పడుతుంది, కానీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్. బ్యాచిలర్స్ అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా చాలా సులువుగా తయారు చేసుకోవచ్చండి. ఈ పప్పు కనుక మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.